వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనే పేరు కోవూరు అభ్యర్థిగా ప్రకటించారు. ఆ రోజే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఓటమి భయంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, వ్యక్తిగత విషయాలు బయటికి లాక్కొస్తా అని చెప్పడం, బెదిరించడం, అదే ఆయన ముందు నుంచి అదే అలవాటు కాబట్టి ఈ రోజు కూడా ఆయనే కాదు ఆ వైసీపీ నాయకులు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కూడా ఆయన ఇంకా మారుతున్న పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత విషయాలు, చంద్రబాబు నాయుడు గురించి వ్యక్తిగత విషయాలు, లోకేష్ గారి గురించి వ్యక్తిగత విషయాలు, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి వాళ్ళ సతీమణి ప్రశాంత్ రెడ్డి గారి గురించి వ్యక్తిగత విషయాలు అదొక పాఠం అయిపోయింది వాళ్ళకి. ముందు నుంచి ఏదైతే అధినేత నేర్పిస్తాడో అదే నేర్చుకుంటారు అందరూ. అది ప్రతి ఒక్కరు ప్రతి నియోజకవర్గంలో అదే అయిపోయింది. వీళ్ళు ఏం అభివృద్ధి చేశారా, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో వాళ్ళ మేనిఫెస్టో గురించి మాట్లాడడం ఏం చేత కాక వాళ్ళు ఈ వ్యక్తిగత విషయాల మీద రెచ్చగొట్టి అందరికి డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. కేటీఆర్ గారికి ఆనందకరం అంటే ఆయన చేసే సేవల్లో నువ్వు 1% కూడా చేస్తున్నావు ప్రశ్న అన్న. ఈ రోజు వరకు నీకు నియోజకవర్గంలో వాళ్ళు ఎంతమందికి వాటర్ ట్యాంక్ పెట్టించారో అదంతా తెలుసుకో. నువ్వు కళ్ళు తెరిచి చూస్తే నీకు అర్థమవుద్ది కేటీఆర్ గారు చేసే అభివృద్ధి. ఆయన నీ మాదిరో జగన్మోహన్ రెడ్డి మాదిరో లేదా నీ పక్కన కూర్చున్నాడే విజయసాయి రెడ్డి మాదిరో వచ్చి ఆయన డబ్బులు ఎలక్షన్స్ రాజకీయాల్లో వచ్చి డబ్బులు సంపాదించుకోవట్లే. ఆయనకు ఉండే సొంత నిధుల్లో ఏదో పేద ప్రజలకి విద్య వైద్యము అందరికి అందజేస్తున్నాడు ఆయన. అంత మంచి గొప్ప మనసు ఉన్న వ్యక్తి కేటీఆర్ గారు. అలాంటి వ్యక్తి నుంచి నువ్వు డబ్బు చూసి అహంకారము నీ పైన పోటీకి వచ్చారనేసి మొన్నటి వరకు నువ్వు వాళ్ళ ఇంటికి చుట్టూ తిరిగావు, చందాలు వసూలు చేసుకున్నావు. ఆ రోజు కేటీఆర్ గారు తోపు తురుము అని మాట్లాడిన వ్యక్తిని నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా మాట్లాడతావా? నీ దగ్గర నీ పార్టీలో ఉంటే ఒక రకం, బయటికి వెళ్తే నీకు దొంగలైపోతావా? నీ పక్కన కూర్చున్నాడే అతను దొంగ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారని తెలియగానే ముందు పెద్ద దొంగ A1 అయినా జగన్మోహన్ రెడ్డి గారికి భయం పెట్టి ఆ స్టేట్ మొత్తంలో ఉన్న దొంగలందరినీ వెతికి కొడితే దొంగల్లో నెంబర్ 1 దొంగ అయిన విజయసాయి రెడ్డి గారు, వైజాగ్ నగరాన్ని దోచుకున్న విజయసాయి రెడ్డి గారు ఆయన్ని ఒప్పించి ఆయన పంపించడం జరిగింది. నెల్లూరు ప్రజలు ఏనాడు దొంగలకు ఓటేరు. అభివృద్ధి చేసే నాయకుడికి, మంచి చేసే నాయకుడికి, మేలు చేసే నాయకుడికి, మనవాడు అనుకునే VPR లాంటి వాళ్ళకి ఓటేస్తారు. వైజాగ్ నగరాన్ని సగానికి సగం దోచేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నెల్లూరుని అట్లే దోచుకోవాలని చూస్తున్నారు. నెల్లూరు ప్రజలు అలాంటి వాళ్ళు కాదు, తరిమి కొడతారు అట్లా దోచుకోవాలని చూస్తే. నెల్లూరు ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. నెల్లూరు రాజకీయాలు లేరు. నెల్లూరులో ఏనాడైనా మంచి వ్యక్తిని కోరుకుంటారు, అభివృద్ధి చేసే నాయకుడిని చూసుకుంటారు. కానీ ఇలాంటి దొంగలు వచ్చేసి నెల్లూరులో పుట్టా, నా గడ్డ, నేను నెల్లూరు వాడిని, నెల్లూరుకి అభివృద్ధి చేస్తాను, 4 సంవత్సరాల అధికారంలో ఉండేసి మీరు నెల్లూరు జిల్లాకు ఒక్కసారి కూడా రాక, నెల్లూరు జిల్లాకు ఒక్క పని కూడా చేయక, మీకు రాజ్యసభ ఉంది ఆల్రెడీ, ఇప్పుడు పోటీ చేస్తున్నారు. నా ప్రసన్న అన్న అలానే విజయసాయి రెడ్డి గారు, మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేశారో లేదా ఏం చేయబోతారో మీ మేనిఫెస్టో గురించి చెప్పుకోవడం కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు చేయబాకండి. ఇంకనైనా మారండి. ఎలక్షన్ 50 రోజుల్లో ఉంది. కరెక్ట్ 50 రోజుల తర్వాత నువ్వు ప్రసన్న అన్న కోవుల్లో నిద్రపోవాలి. ఇంకా విజయసాయి రెడ్డి గారు ఆయన ఓటు నెల్లూరులో లేదు. ఇప్పుడు పొద్దున రూపన్న ప్రెస్ మీట్ చూసాక తెలిసింది ఆయన ఓటు వైజాగ్ ఉందట. ఇంకా ఆయన వైజాగ్ మళ్ళా వెళ్ళిపోతాడు 50 రోజుల తర్వాత, మళ్ళీ నెల్లూరు కనబడ్డు. వచ్చే ఎలక్షన్స్ లో మళ్ళీ వస్తాడో లేదో తెలియదు. కానీ ఇంకా అయిపోయింది వైసీపీ పార్టీ. బై వైసీపీ 2024. విజయసాయి రెడ్డికి అయిపోయింది, ప్రసన్న అయిపోయింది. నేను వైసీపీ తరఫున ఏ అభ్యర్థి అయితే పోటీ చేస్తున్నాడో అందరికీ ఖేల్ ఖతం, దుకాన్ బంద్.